ఏపీలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీల అధినేతలు గెలుపు గుర్రాలకి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అధికార వైసీపీ ఈ విషయంలో ఓ అడుగు ముందుందనే చెప్పాలి. బలమైన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వడానికి జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే దాదాపు 40 మంది వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు. జగన్ మాదిరిగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరిగా టికెట్ల విషయంలో చివరి వరకు నాంచే ధోరణిలో చంద్రబాబు లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో కుటుంబ సభ్యులకు ఒకటే సీట్ ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేఈ ఫ్యామిలీకి చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేఈ ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే సీటు దక్కుతుంది అని తేల్చి చెప్పారు. కానీ కేఈ ఫ్యామిలీ నుంచి 3 సీట్లు ఆశిస్తున్నారు. కేఈ కృష్ణమూర్తితో పాటు ఆయన కుమారుడు శ్యాంబాబు, కేఈ తమ్ముడు కేఈ ప్రభాకర్ 3 వచ్చే ఎన్నికల్లో సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒకటే ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పడంతో కేఈ ఫ్యామిలీ ఇరకాటంలో పడింది. కేఈ కుమారుడు శ్యాంబాబుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. 3 టికెట్లు ఆశించినా తమకు కేవలం 1 టికెట్ ఇవ్వడం ఏంటని కేఈ కృష్ణమూర్తి చంద్రబాబును ప్రశ్నిస్తున్నారట. ఈ రూల్ పార్టీలో ఉన్న అందరికీ వర్తించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పరిటాల కుటుంబం, కోట్ల కుటుంబం, అచ్చెన్నాయుడు కుటుంబానికి సైతం 1 టికెట్నే కేటాయించాలని, అప్పుడే మాత్రమే తాను సర్దుకుపోతానని, ఈ విషయంలో తనని ఒక్కడినే బలి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబుకు కేఈ తేల్చి చెప్పారట. లేని పక్షంలో ఆయన టీడీపీని వీడడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు కేఈ అనుచరులు చెప్తున్నారు. మరి కుటుంబానికి 1 టికెట్ అని చెప్పిన చంద్రబాబు తన కుటుంబం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారో చూడాల్సి ఉంది.